ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో రాధాకిషన్ రావు విస్తుపోయే నిజాలు చెప్పారు. బీఆర్ఎస్ సుప్రీం లీడర్ ఆదేశాలతోనే స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో పనిచేసినట్లు తెలిపాడు. డీఎస్సీ ప్రణీత్ తమకు సహకరించాడని రిమాండ్ రిపోర్టులో చెప్పాడు. అలాగే భవ్య సిమెంట్ అధినేత ఆనంద్ భాస్కర్ నుంచి 70 లక్షలు సీజ్ చేశామన్నారు రాధాకిషన్ రావు. దుబ్బాక ఎలక్షన్ సమయంలో రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి, మునుగోడు బై ఎలక్షన్స్ లో రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టు విచారణలో తెలిపారు రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాధాకిషన్ రిమాండ్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ జ్యోతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో చూసినట్టయితే సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో చూసినట్టయితే మనం ప్రధానంగా అంటే గత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే మొత్తం ఒక టీమ్గా ఏర్పాటయ్యి మొత్తం అంటే ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగాను బై ఎలక్షన్కి సంబంధించినటువంటి వాటిలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను కూడా ఈ టీం మొత్తం ఎక్కడికక్కడ కూడా నగదును సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మనము ఇక్కడ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు చూసినట్టయితే ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చూసినట్టయితే 2018లో షేర్లింగంపల్లి నుంచి కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి భవ్య సిమెంట్ అధినేత అయినటువంటి ఈ ఆనంద్ ప్రసాద్ చెందినటువంటి వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున అంటే ఈ రామ్ గోపాల్ పేట పరిధిలో ఉన్నటువంటి ఒక ప్యారడైజ్ దగ్గర 70 లక్షల రూపాయలను సీజ్ చేసినట్టుగా ఈ రాధాకిషన్ రావు అందులో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా 2020 దుబ్బాక ఉప ఎన్నికలలో చూసినట్టయితే రఘునందన్ రావు వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించినటువంటి 1 కోటి రూపాయలను కూడా అందులో సీజ్ చేసినట్టుగా మొత్తం పేర్కొన్నారు. మరోవైపున చూసినట్టయితే మునుగోడు బై ఎలక్షన్లో చూసినట్టయితే 2022లో చూసినట్టయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సమీప బంధువులు సహచరులకు సంబంధించినటువంటి డబ్బు 3.5 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టుగా చెప్పాడు. అదేవిధంగా ఎన్నికల సమయంలో చూసినట్టయితే ఈ నల్లగొండ నుంచి ప్రణీత్ రావు, అదేవిధంగా రాచకొండ నుంచి చూసినట్టయితే భుజంగరావు, అదేవిధంగా సైబరాబాద్ నుంచి చూసినట్టయితే వేణుగోపాలరావు, హైదరాబాద్ నుంచి ఈ తిరుపతి అన్నలు మొత్తం ఒక టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం దీనికంతా కూడా ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఒక్కొక్క కమిషన్ రేట్ నుంచి ఒక్కొక్కరిని ఇందులో ఎన్నుకొని ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఈ ఎన్నికలనే టార్గెట్ చేసుకుంటూ అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పార్టీని టార్గెట్గా కొనసాగించి వారి యొక్క డబ్బులను మొత్తం మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి సీజ్ చేయడం ద్వారా కూడా మొత్తం ఈ ఎలక్షన్ సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున ఈ టీం ఈ రకంగా మొత్తం వ్యవహరించింది అనేది మాత్రము ఇటు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. మొత్తం అంతేకాకుండా వీరి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేశాము. అదేవిధంగా 2023లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గాను ఎస్ఐబీ టాస్క్ ఫోర్సు మొత్తం టీమ్గా కలిసి పనిచేసినట్లుగా ఇందులో పేర్కోవడం జరిగింది. అధికార పార్టీ నేతల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారి ఫోన్లు, అనుమానితులకు సంబంధించిన వారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సస్పిషియస్గా ఉన్నారో వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా రాధాకిషన్ రావు అంగీకరించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి డబ్బులను టాస్క్ ఫోర్సు వాహనాల్లో తరలించామని ఈ రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సుప్రీంగా ఉన్నటువంటి ఆదేశాల మేరకు మాత్రమే ఈ ఎస్ఐబీ అనే టీం పనిచేసినట్లు ఇందులో పేర్కోవడం జరిగింది. అయితే మనం చూసినాం అంటే ఎక్కడైతే బై ఎలక్షన్ కొనసాగాయో ఆ ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వారి బంధువులు కావచ్చు, వాళ్ళ అనుచరగణం కావచ్చు, ఎలక్షన్ కోసము ఏదైతే డబ్బు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయో వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేసి ప్రత్యర్థి పార్టీలను చాలా ఇరుకున పెట్టేలాగా ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఎస్ఐబీ పోలీసులు మాత్రం చాలా వరకు వ్యవహరించారు. దానికోసం కూడా ఈ ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే మొత్తం ఈ 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పరిధిలో చూసినట్టయితే వారిని ఒక టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రణీత్ రావు చూసినట్టయితే నల్గొండ నుంచి, భుజంగరావు చూసినట్టయితే రాచకొండ నుంచి, అదేవిధంగా తిరుపతి అన్నను ఈ హైదరాబాద్ నుంచి, సైబరాబాద్ నుంచి చూసినట్టయితే వేణుగోపాలరావు ఉన్నారు. ఈ వేణుగోపాలరావు చూసినట్టయితే ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. మొత్తం అదేవిధంగా ఎఫ్ఐఆర్లో పేరు
ఇంకా పేర్కోలేదు. కానీ ఇక అతన్ని కూడా విచారించే అవకాశం కనబడుతుంది మనకి. ఎందుకంటే రాధాకిషన్ రావు ఈ వేణుగోపాలరావు పేరు చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనూ, అదేవిధంగా బీఆర్ఎస్ చెందినటువంటి సుప్రీమో ఆదేశాల మేరకు మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్గా ఎంచుకొని ఎక్కడికక్కడ బై ఎలక్షన్లు, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం ప్రత్యర్థి పార్టీల డబ్బును మాత్రం సీజ్ చేసి వారి యొక్క పార్టీకి సంబంధించిన వ్యవహారాలను మొత్తం ఇరుకున పెట్టేలాగా వ్యవహరించామని ఇటు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం ఈ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రమే మొత్తం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులను అందరినీ చేరదీసి ఇలా టాస్క్ ఫోర్స్లోను, అదేవిధంగా ఎస్ఐబిలో పనిచేస్తూ మొత్తం అధికార పార్టీకి అనుచరుగా గణంగాను, అదేవిధంగా అనుచితంగాను వ్యవహరించినట్లుగాను ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. జ్యోతి.